హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ వీడియోలో మనం అల్లూరి సీతారామరాజు జిల్లా గురించి కంప్లీట్గా చూడబోతున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదులు ఏంటివి, జే ట్యాక్స్ అని ఉన్నాయా, అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి దింసా నృత్యం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ జిల్లాలో జరుపుకునే మరొక పండుగైనటువంటి ఇటుక పొంగల్ అంటే అర్థమేమి, బొర్రా కేవ్స్కు జన్మస్థానం ఎక్కడుంది, అక్కడ ఏ నది ఉంది, అదే మాదిరిగా అరకు కాఫీ గురించి చెప్తారేమి, లంబసింగి దీన్ని మనం కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటాం. ఇటువంటి కంప్లీట్గా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా ఇదే జిల్లాలో మనకు ఉన్నాయి. మరి అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. మిగతా ఏ జిల్లా కూడా ఇన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోదు. ఎందుకంటే ఇక్కడ ఒక పక్క తెలంగాణతోనూ, మరోపక్క ఛత్తీస్గఢ్తోనూ, ఒడిశా, ఈ విధంగా 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే ఏకైక జిల్లా ఏది అంటే అది అల్లూరి సీతారామరాజు జిల్లా. చూస్తే మరి ఈ యొక్క జిల్లా కేంద్రం దీనికి పాడేరు జిల్లా కేంద్రంగా మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. దీనికి సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. తర్వాత చూస్తే సరిహద్దు రాష్ట్రాలు మనకు తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్, ఒడిశా. మరి ఒడిశాలో ఉన్నటువంటి మల్కాజ్గిరి జిల్లా, కోరాపుత్ జిల్లాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్తో సుక్కా జిల్లా సరిహద్దు పంచుకుంటూ ఉంది. తెలంగాణతో 2 జిల్లాలు భద్రాద్రి జిల్లా మరి కొత్తగూడెం జిల్లాలతో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దులు పంచుకుంటూ ఉందన్నమాట. మరి ఈ యొక్క జిల్లాకి ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్టయితే ఇక జిల్లాకు మన ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈ యొక్క జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శిఖరాల్లో ఎత్తైన శిఖరం కూడా ఈ యొక్క జిల్లాలో ఉంది. ఆ యొక్క శిఖరం పేరే సీతమ్మ కొండ అంటాం. సీతమ్మ కొండకు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం తర్వాత. సో ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన శిఖరం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. అది ఎక్కడ అంటే కొండ పేరు సీతమ్మ కొండ. ఈ యొక్క అల్లూరి సీతారామరాజును మనం ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తున్నటువంటి లంబసింగి అనేది కూడా, సో లంబసింగి అనే ప్రదేశాన్ని మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాం. ఇక లంబసింగి అనేది కూడా మనకు ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉంది. ఇక్కడ ముఖ్యమైన నృత్యం ఏదంటే దింసా. చాలా 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 ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగ్జామ్సే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ అనేక వాటిలో ఈ యొక్క దింసా నృత్యాన్ని గురించి ఇది అడుగుతూ ఉంటారు. ఇక దింసా నృత్యం అనేది ఇక్కడ గిరిజనుల యొక్క ప్రత్యేకమైనటువంటి డ్యాన్స్ అన్నమాట. మరి ఈ జిల్లా బొర్రా కేవ్స్ కూడా నిలయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 కేవ్స్ ఉన్నాయి. అందులో ఒకటి బొర్రా కేవ్స్ కూడా ఇక్కడే ఉంది. ఆ యొక్క 3 కేవ్స్ కూడా ఒకసారి చూద్దాం. ప్రముఖమైన పండుగ ఏదంటే ఇక్కడ మనకు ఇటుక పొంగల్ మరియు చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్ర సమర యోధులకు ఏం చేస్తారంటే మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో స్వాతంత్ర సంగ్రామంలో గిరిజనులు చాలామంది ఫైట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ యొక్క స్వాతంత్ర సమర యోధుల యొక్క గుర్తింపుగా వాళ్ళు తలుచుకుంటూ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క జిల్లాలో. మరియు అరకు వ్యాలీలో భాగమైనటువంటి అనంతగిరి, సుంకరి, మెట్ట రిజర్వ్ ఫారెస్ట్లో జీవ వైవిధ్యం అధికంగా ఉండడంతో పాటుగా ఈ యొక్క జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే విద్యుత్తు మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అవసరమైనటువంటి రూబీ మైకా కూడా ఈ జిల్లాలో లభిస్తుంది. ఇది కూడా ఎగ్జామ్ అడిగారు మిత్రం ఏపీబీఎస్సీలో. ఓకే, సో రూబీ మైకా ఇది విద్యుత్ పరిశ్రమ అయితేనేమి, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అయితేనేమి ఇది చాలా ఉపయోగం. అది కూడా ఈ జిల్లాలో లభిస్తుంది. మరి స్వాతంత్ర సమర ఉద్యమంలో విప్లవకారుడు,
ఈ ప్రాంతం నుండి వచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు పేరు మీద ఈ యొక్క జిల్లాకు పేరు పెట్టుకోవడం జరిగిందనమాట. తర్వాత చూస్తే ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా గోదావరి నది, శారదా నది, గోస్తని నది ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న నదులు ఉన్నాయి, కానీ ఈ 3 చాలా ముఖ్యమైన నదులు గోదావరి, శారద మరి గోస్తని నది అనేది ఈ యొక్క జిల్లాలో మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి నదులు. ముఖ్య ప్రదేశాలు ఇక్కడ మనకి ఏమున్నాయంటే బొర్రా కేవ్స్ ఉన్నాయి, అరకు వ్యాలీ, లంబసింగి. మన రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైది ఎక్కడంటే ఇక లంబసింగి కూడా మనకు ఇదే జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఏదంటే లంబసింగి. ఈ యొక్క లంబసింగి అనేది కూడా మనకి ఈ యొక్క జిల్లాలోనే ఉంది. తర్వాత పాపికొండ జాతీయ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. మన యొక్క రాష్ట్రంలో మొత్తం 3 పార్కులు ఉన్నాయి. ఆ 3 పార్కులలో ఒక పార్క్ అయినటువంటి పాపికొండ నేషనల్ పార్క్ కూడా ఇదే జిల్లాలో ఉంది. మరియు అనంతగిరి, పాడేరు. సో పాడేరు అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాకు ముఖ్య కేంద్రం. తర్వాత మత్స్యగండం, గాలికొండ లేదా సీతమ్మకొండ. ఇది మనకి రాష్ట్రంలో అత్యధిక ఎత్తులోని శిఖరం ఏదంటే గాలికొండ, దీని మరొక పేరే సీతమ్మకొండ అనడం జరుగుతుంది. మరియు చింతపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే ఉంది. రంపచోడవరం. సో రంపచోడవరం అంటేనే మనకు గుర్తుకొచ్చేది అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి ఉద్యమం అన్నమాట. సో రంపచోడవరం కూడా ఇక్కడ ఉంది. అయితే ఈ యొక్క కేవ్స్ మనకు బొర్రా. సో బొర్రా అంటే ఏమంటే బొక్క అని కదా అర్థం. సో బొర్రా అంటే బొరక, హోల్ అని అర్థం. మనకి బొర్రా కేవ్స్ ఎక్కడున్నాయంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మనకు 3 కేవ్స్ ఉన్నాయి. అందులో బొర్రా అంటే బొక్క అనుకోండి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనేకమైన కొండలతో నిండి ఉంది కాబట్టి ఇక కొండల్లో చాలా బొరకలు ఉంటాయి కాబట్టి అటు గుర్తుపెట్టుకోండి. సో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికమైనటువంటిది అటవీ ప్రాంతం. అందులో ఇక కొండల్లో అనేక బొక్కలు ఉన్నాయి కాబట్టి బొర్రా కేవ్స్ ఉంది. మరి బెలూమ్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? బెలూమ్ కేవ్స్ అంటే నంద్యాల గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. బొర్రా కేవ్స్ ఎక్కడ, బెలూమ్ కేవ్స్ ఎక్కడ అనేసి. సో బొర్రా అంటే బొక్క అని గుర్తుపెట్టుకోండి. సో బొర్రాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కొండలు ఎక్కువ ఉంటాయి. ఏ కొండలు అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొండల్లో గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. బొర్రా కేవ్స్ అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటే మరి బెలూమ్ కేవ్స్. సో బెలూమ్ కేవ్స్ అనేది మనకు ఎక్కడుందంటే నంద్యాల జిల్లాలో ఉన్నాయి. సో నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బెలూమ్ కేవ్స్ లొకేటెడ్ ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్. బొర్రా కేవ్స్ లొకేటెడ్ ఇన్ సీతారామరాజు జిల్లా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే బొర్రా కేవ్స్. సో ఇక బొర్రా కేవ్స్ గురించి పూర్తి హిస్టరీ చూద్దాం మనం. సో బొర్రా కేవ్స్, ఈ యొక్క బొర్రా కేవ్స్తో పాటుగా మనం బెలూమ్ కేవ్స్కు చూద్దాం. ఆ రెండింటి యొక్క మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, తేడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో బొర్రా అనేది స్థానిక ఉత్తరాంధ్ర మండలికంలో తెలుగు పదం. దీని యొక్క అర్థం ఏమంటే రంధ్రమని, బొరక అని అర్థం. సో బొర్రా అంటే బొరక అని అర్థం. బొర్రా గుహలు అరకు లోయలోని అనంతగిరి కొండ శ్రేణిలో భారతదేశపు తూర్పు తీరంలో ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్లో ఉందన్నమాట, ఈస్టర్న్ ఘాట్స్. ఈ గుహలు సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఓకే. సో అనంతగిరి కొండల్లోని భారతదేశ తూర్పు తీరంలో ఇక్కడ మనకు గోస్తని నది కూడా పుడుతుందన్నమాట. సో బొర్రా కేవ్స్ ఎక్కడున్నాయి? అరకు లోయలో, అరకు వ్యాలీలోని అనంతగిరి కొండ శ్రేణిలో ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఈ గుహలు ఈ సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్నాయన్నమాట. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే 1807లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినటువంటి విలియం కింగ్ జార్జ్. సో విలియం కింగ్ జార్జ్ అనే వ్యక్తి ఈ యొక్క గుహలు కనుక్కోవడం జరిగింది. సో విలియం జార్జ్. తర్వాత పేరు మీకు చెప్తా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇక పేరు కూడా చెప్తా. ఎందుకంటే బొర్రా కేవ్స్ను, సో బెలూమ్ కేవ్స్ను కనుక్కున్న వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు వేరు. ఇద్దరిని ఎట్లా గుర్తుంచుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 1807 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినటువంటి విలియం కింగ్ జార్జ్. సో విలియం కింగ్ జార్జ్ ఈ యొక్క గుహలు కనుక్కోవడం జరిగిందనమాట. ఆ గుహలలో స్టాలగ్మైట్, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, స్టాలగ్మైట్ మరియు స్టాలకైట్ నిర్మాణాలు కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? అటు స్టాలగ్మైట్ అంటే మీ స్టాలకైట్ అంటే ఏదో ఒకసారి చూద్దాం మళ్ళా. ఓకే. ఈ గుహలలో ఏముంది మనకు స్టాలగ్మైట్ మరియు స్టాలక్లైట్ నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడ జన్మించే గోస్తని నది చూసారా? సో గోస్తని నది అనేది ఈ యొక్క
అల్లూరి జిల్లాలో మనకు ఉంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క గోస్తని నది యొక్క పుట్టుక ఎక్కడ ఉందంటే, ఈ యొక్క గోస్తని నది పుట్టుక ఎక్కడ ఉందంటే మనకు ఈ యొక్క బెలూమ్ గుహలలో ఉందన్నమాట. విశాఖపట్నానికి నీటి సరఫరాను కూడా ఈ నది అందిస్తుందన్నమాట. ఓకే, ఈ యొక్క గోస్తని నది అనేది విశాఖపట్నానికి నీటి సరఫరా అందిస్తుంది. మరియు ఇది ఎక్కడ పుడుతూ ఉందంటే బెలూమ్ కేవ్స్లో పుడుతుందన్నమాట. చూస్తే దీనికి నిర్మాణం ఏ విధంగా ఉందంటే, ఈ గుహల నుండి ఉద్భవించి కార్సిక్ సున్నపురాయి, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్, సున్నపురాయి నుంచి, ఎందుకంటే అక్కడ నది పడి 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 అక్కడ సున్నపురాయిలో ఉన్నటువంటి లూజ్ మట్టి అంతా వెళ్ళిపోయి అక్కడ పెద్ద బొరక ఏర్పడింది అనమాట. ఓకే, సో కార్సిక్ సున్నపురాయి నిర్మాణంలో ఘనీభవించిన స్టాలక్లైట్లు మరియు స్టాలగ్నైట్ల మధ్య ప్రవహించే గోస్తని నది నిర్మాణాల యొక్క వింత ఆకారాల అభివృద్ధికి కారణం. గుహల, ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. గుహల పైకప్పు నుండి చిందిన నీరు సున్నపురాయిని కరిగించి చుక్కలు చుక్కలుగా కారుతూ గుహ పైకప్పు వద్ద స్టాలక్లైట్ ఏర్పరుస్తుంది. స్టాలక్లైట్స్ అంటే ఇది గుహ అనుకోండి. సో మధ్యంలో బొరక అనుకోండి. పైన కారినప్పుడు కింద ఏమవుతుంది, మనకు ఈ నీరు కారింది కాబట్టి కొంత ప్రదేశం గుట్టలాగా ఏర్పడుతుంది. అదే మాదిరిగా కింద నీళ్ళు పడుతుండే కదా, కింద పడినప్పుడు కింద కూడా ఒక గుట్టలాగా ఏర్పడుతుంది. సో పైన ఏర్పడిన గుట్టను ఏ విధంగా ఉంటాం, కింద ఏర్పడిన ఆ యొక్క గుట్టను ఏమంటాం అనేది ఇక్కడ చెప్తుందన్నమాట. ఓకే, సో పైకప్పులో ఉంటే దాన్ని ఏమంటాం మనం, స్టాలక్లైట్ అంటాం. ఓకే, పైగా ఉంటాము స్టాలక్లైట్ అంటాం. మరి ఆ యొక్క నీళ్ళు పైన కారి పైన గుట్టలాగా ఏర్పడింది స్టాలక్లైట్ అయితే, కిందకు నీళ్ళు పడి కింద కూడా ఒక గుట్టలాగా ఏర్పడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్టాలగ్మైట్. ఓకే, తర్వాత నేలపైకి చుక్కలుగా పడి స్టాలగ్నైట్లను ఇది ఏర్పరుస్తుంది. ఈ యొక్క నిక్షేపాలు శివ పార్వతి, తల్లి శిశువు, ఋషి గడ్డం, మానవ మెదడు, పుట్టగొడుగులు, మొసలి, ఆలయం మొదలైన ఆసక్తికర రూపాలను నిర్మాణం ఇది ఏర్పరిచినాయి అనమాట. అందుకే అవి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత చూస్తే ఈ కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. మరి ముఖ్యంగా ఇది మనకు కాల్షియం బైకార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి నీరు కారుతున్న నీటి వల్ల నేలపై దిబ్బల వంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత చూస్తే మరి ఇక బెలూమ్ కేవ్స్, బొర్రా కేవ్స్ ఒకసారి చూద్దాం. సో బెలూమ్ కేవ్స్కు బొర్రా కేవ్స్కి మధ్య ముఖ్యమైన భేదాలు మనం చూసినట్టయితే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి బొర్రా కేవ్స్ ఎక్కడ మిత్రం, బొర్రా అంటే బొరకలు ఎక్కడున్నాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువ కొండ ప్రాంతాలు కాబట్టి కొండలు బొరకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బొర్రా కేవ్స్ ఎక్కడున్నాయి, సో మనకు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. మరి బెల్లం ఎక్కడుందంటే నంద్యాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బెలూమ్ కేవ్స్కి బొర్రా కేవ్స్ మధ్య డిఫరెన్స్ చూస్తే ఇక్కడ బెలూమ్ కేవ్స్ అనేది నంద్యాల జిల్లాలో ఉన్నాయి. బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయంటే మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఈ విధంగా మనం నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారయ్యా బెలూమ్ కేవ్స్ అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్ కనుక్కోవడం జరిగింది. ఓకే, రాబర్ట్ బ్రూస్ ఫూట్ కనుక్కున్నాడు. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే విలియం కింగ్ జార్జ్ కనుక్కోవడం జరిగింది. సో అల్లూరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం, అల్లూరి సీతారామరాజు గారిని సో బ్రిటిష్ జార్జీలు, కింగులు ఆయన వేటాడి అంటే స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో సార్ అనసాల అనేసి కింగులు వచ్చినారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి విలియం కింగ్ జార్జ్ అనే వ్యక్తి ఈ యొక్క బొర్రా కేవ్స్ కనుక్కుంటే, ఈ యొక్క బెలూమ్ కేవ్స్ బెల్లం గుహలను ఏం కనుక్కున్నారంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్ బెల్లం కదా, సో బెల్లం కాబట్టి ఫ్రూట్ గుర్తుపెట్టుకోండి. సో బెల్లము ఫ్రూట్ బెల్లం అంటే బెలూమ్ ఎవరు కనుక్కున్నారు, ఫ్రూట్. సో బెల్లము ఫ్రూట్ కనుక్కుంటే బొర్రాను ఎవరు కనుక్కుంటే కింగ్ అనుకున్నాడు. ఎందుకు కింగ్ అనుకున్నాడంటే అల్లూరి సీతారామరాజును ఎదుక్కుంటూ పెట్టుకుంటే ఎక్కడ కింగ్ అనుకున్నా గుర్తుపెట్టుకోండి. బట్ నాట్ రియల్, బట్ మనం అటు గుర్తుపెట్టుకుంటాం. సో బొక్కలు ఉండేది అల్లూరి జిల్లా కాబట్టి ఇక అల్లూరిని వేటాడిన కింగులు కాబట్టి విలియం కింగ్ జార్జ్. ఇక్కడ బెల్లం ఉంది కాబట్టి ఫ్రూట్ గుర్తుపెట్టుకోండి. సో బెలూమ్ కేవ్స్ను రాబర్ట్ బ్రూస్ ఫూట్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు కనుగొనమైనటువంటి చిత్రావతి నది భూగర్భ జలాల స్థిరమైన ప్రవాహం ద్వారా అవి ఏర్పడ్డాయి. ఇక బెలూమ్ కేవ్స్ అనేది చిత్రావతి నది ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పుడు చిత్రావతి నది అనేది లేదు, ఇది కనుమరుగైపోయింది. చిత్రావతి నది ఇక్కడ కనుమరుగైపోయింది. ఈ చిత్రావతి నది ద్వారా ఇవి ఏర్పడడం జరిగింది. మరి బొర్రా కేవ్స్ అనేది
గోస్తని నది ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. సో గోస్తని నది దానికి మెయిన్ కారణం, ఆరిజిన్ ఎక్కడుంది? అనంతగిరి కొండ శ్రేణిలోని గోస్తని నది ద్వారా. ఇదే నది చిత్రావతి. చిత్రావతి నది ఇది ఏ నది ద్వారా? గోస్తని నది ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. మరి భారత ఉపఖండంలో రెండవ అతిపెద్ద గుహలు ఇవి. భారతదేశ ఉపఖండంలో రెండవ అతిపెద్ద గుహలు అంటే ఆంధ్రప్రదేశ్లో పెద్దవని కదా అర్థం. భారత ఉపఖండంలో రెండవది అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటిది అని అర్థం. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో రెండవ పెద్ద గుహలు. మరి మొట్టమొదటి పెద్ద గుహలు ఏవి అంటే ఏం చెప్పాలి మనం? బెలూమ్ కేవ్స్. రెండవది ఏదని చెప్పాలి? బొర్రా కేవ్స్. ఇది భారత ఉపఖండంలోనే రెండవ అతి పెద్ద గుహ. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో రెండవ పెద్ద గుహలు బొర్రా కేవ్స్. ఒకసారి చూస్తే మరి కేవ్స్ అని గుర్తుకొచ్చేది అజంతా కేవ్స్ గుర్తు రావాలి, ఎల్లోరా కేవ్స్ గుర్తు రావాలి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఈ రెండు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. ఎందుకు ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడ్డాయి అన్నమాట. అది సో యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇవి చోటు పొందాయి. మొత్తం మనకు ఇండియాలో 43 హెరిటేజ్ సైట్స్ ఈ యొక్క లిస్టులో ఉంటే అందులో అజంతా కేవ్స్ ఉంది, ఎల్లోరా కేవ్స్. ఈ రెండు అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ వచ్చేసి మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తింపు ఉన్నాయి. ఈ రెండు కూడా ఎక్కడ ఉంటే మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్. ఈ మూడు కూడా అజంతా కేవ్స్ అయితేనేమి, ఎల్లోరా కేవ్స్ అయితేనేమి, ఎలిఫెంటా కేవ్స్ అయితేనేమి ఈ మూడు కేవ్స్ కూడా ఎక్కడంటే మహారాష్ట్ర. ముఖ్యంగా ఇక ఎలిఫెంటా కేవ్స్ అనేది మహారాష్ట్రలోని బాంబే దగ్గర ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కర్ణాటకలో చూస్తే ముఖ్యమైన కేవ్ ఏదంటే బాదామి కేవ్స్. బాదామి కేవ్స్. మరి బీహార్లో వచ్చేసి మనకు బరాబర్ కేవ్స్ ఉన్నాయి. బీహార్లో బరాబర్ బీహార్. సో బరా బీహార్. ఓకే, కాబట్టి చూస్తే అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా కేవ్స్ అనేది మహారాష్ట్రలో ఉంటే మరి బరాబర్ పేర్లు కదా బీహార్లో ఉంటే బాదామి కేవ్స్ ఎక్కడంటే మనకు బాదామి కేవ్స్ కర్ణాటకలో ఉన్నాయి. మరి మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇటువంటి ముఖ్యమైనటువంటి కేవ్స్ 3 ఉన్నాయి. అందులో ఇక్కడ బెలూమ్ కేవ్స్ ఒకటి ఉంది, బొర్రా కేవ్స్. దాంతో పాటుగా మనకు ఉండవల్లి కేవ్స్ కూడా మనకు ఉన్నాయి. ఎక్కడుందంటే మనకు గుంటూరులో ఉన్నాయి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లోని కేవ్స్ బెలూమ్ కేవ్స్, బొర్రా కేవ్స్, వాటితో పాటుగా ఉండవల్లి కేవ్స్. ఇక ఉండవల్లి కేవ్స్ ఎక్కడుంటే మనకు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇది కూడా ఏమంటే మనకు రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనమాట. సౌత్ ఇండియాలోనే రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఎక్కడుందంటే ఉండవల్లి కేవ్స్, ఇది గుంటూరు జిల్లాలో ఉన్నాయి. తర్వాత బెలూమ్ కేవ్స్, బొర్రా కేవ్స్. ఇందులో పెద్దది మనకి ఏమని బెలూమ్ కేవ్స్, రెండోది బొర్రా కేవ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇక ఉండవల్లి కేవ్స్ అనేది ఏమంటే ఇది రాక్ కట్ టెంపుల్స్, రాయిని కట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట కేవ్స్. తర్వాత బొర్రా గుహలలో లోతైన శివలింగం ఉంది, దానిపై నుండి నీరు కారుతుంది. ఇది గోస్తని నదికి మూలం. అక్కడి నుంచి ఏర్పడతా ఉంది గోస్తని నది అనేది. సో బొర్రా గుహలో లోతైన శివలింగం ఉంది, దానిపై నుండి నీరు కారుతూ ఉంటుంది. అక్కడి నుంచే ప్రారంభమైనటువంటిది గోస్తని నది. ఈ గుహల నుండి ప్రవహించే గోస్తని నది సహజమైన గర్జన శబ్దాలతో ప్రవహిస్తూ కాల్షియం బైకార్బోనేట్స్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్నాయి. పైకప్పు నుండి కారుత నీటి వల్ల నేలపై దిబ్బల వంటి ఆకృతులు ఏర్పడతాయి. వీటిని మనం స్టాలగ్మైట్ అని, స్టాలక్లైట్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుండి వేలాడుతున్న స్టాలక్లైట్ అనే ఆకృతులు ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడినాయి అన్నమాట. మరి స్టాలగ్మైట్స్ అంటే ఏంటివి, స్టాలక్లైట్ అంటే ఏంటి ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్. అనేకమైన ఎగ్జామినేషన్స్ ఈ బిట్ అడగడం జరిగిందనమాట. స్టాలగ్మైట్స్ అంటే ఏమి, స్టాలక్లైట్ అంటే ఏమి చూడండి. ఇక్కడ స్టాలగ్మైట్ అండ్ స్టాలక్లైట్స్ ఈ రెండు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే నీళ్లు ప్రవహించినప్పుడు కప్పు నుంచి పైన పడుతూ ఉంటే ఆ యొక్క కప్పుకు ఒక గుట్టలాగా ఏర్పడుతుంది, దాని ఒక పేరు. ఆ నీరు కింద పడి కింద కూడా ఒక గుట్టలాగా ఏర్పడుతుంది, దానికి ఒక పేరు. ఆ రెండు పేర్లే స్టాలగ్మైట్ అండ్ స్టాలక్లైట్ అనమాట. మరి చూస్తే ఇక్కడ స్టాలక్లైట్స్ హ్యాంగ్ ఫ్రమ్ కేవ్ సీలింగ్ హ్యాంగ్ అయితే ఉంటాయి లైక్ ఐసికిల్స్, వైల్ స్టాలగ్మైట్స్ గ్రో అపార్ట్స్ ఫ్రమ్ ద డాన్స్ ఫ్లోర్ ఆఫెన్ ఫార్మింగ్ కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్. సో స్టాలగ్మైట్స్ గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏమంటే డ్రాప్ ఆర్ డ్రాపింగ్ అని అర్థం. స్టాలగ్మైట్ గుర్తుపెట్టుకోండి. స్టాలక్లైట్ అంటే ఏమంటే హ్యాంగ్ అయినటువంటివి, పైన ఉండేటివి, కింద ఉండేటువంటి మనకి ఏమంటే స్టాలగ్మైట్.
Then a stalagmite is a rock formation that grows from the floor of the cave. It made of calcium carbonates but can also contain other materials like lava, sand and mud. బురద, ఇసుక, లావాతో ఏర్పడినటువంటిది అనమాట. మరి బొర్రా గుహలో స్టాలగ్మైట్ అండ్ స్టాలక్లైట్ రెండు కూడా ఉన్నాయన్నమాట. బొర్రా గుహలో ఉన్నాయి మరియు బెలూమ్ కేవ్స్లో కూడా ఉన్నాయన్నమాట. చూస్తే నెక్స్ట్ అరకు వ్యాలీ, అరకు లోయ అనేది మనకు వేసి విడిది. ఇదే మాదిరిగా మనకు ఆంధ్ర ఊటీ అని దీనికి ఒక పేరు ఉంది. బట్ ఆంధ్ర ఊటీని చెప్పడం మనం ఏం చెప్పాలంటే మనం అన్నమయ్య జిల్లాలోని హార్సిల్ హిల్స్ గురించి చెప్తాం. అన్నమయ్య జిల్లాలోని హార్సిల్ హిల్స్. సో అదే ఇక్కడ కూడా వేసి విడిది ఏమంటే అరకు వ్యాలీ లేదా అరకు లోయ అనేది వేసి విడిదిగా ఇక్కడ కూడా వెరిజల్లుతూ ఉంది. అరకు వ్యాలీ ఈజ్ రినౌడ్ ఫర్ ఇట్స్ లష్ కాఫీ ప్లాంటేషన్స్, రిచ్ ట్రైబల్ కల్చర్ అండ్ అండ్ సీనిక్ ల్యాండ్స్కేప్స్. ఈ యొక్క అరకు వ్యాలీలో ట్రైబల్ యొక్క కల్చర్ మనం బాగా చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దింసా నృత్యం కూడా మనకు చాలా ఫేమస్ అనమాట. చూస్తే ఇక్కడ ఇట్ ఈస్ ఎ పాపులర్ డెస్టినేషన్ ఆఫ్ బోత్ రిలాక్సేషన్ అండ్ అడ్వెంచర్. ఇక్కడ రిలాక్సేషన్ పరంగా అయితేనేమి, అడ్వెంచర్స్ పరంగా అయితేనేమి ఇది చాలా ఫేమస్ విత్ అట్రాక్షన్స్ లైక్ బొర్రా కేవ్స్, ద ట్రైబల్ మ్యూజియం అండ్ ద చపరాయి వాటర్ ఫాల్స్. అరకు ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. సో అరకు లోయ అనేది ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఇక ఈస్టర్న్ ఘాట్స్ అనేది మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మరియు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని భాగాల్లో కూడా ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ మనకు ఉన్నాయన్నమాట. సో అరకు ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ వెరీ క్లోజ్ టు ఒడిస్సా స్టేట్ బార్డర్. తూర్పు కనుమలలో ఉన్నటువంటి ఈ యొక్క లోయ కాఫీ తోటలకు ప్రసిద్ధి. అరకు కాఫీ ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క వారు తింటూ ఉన్నారు, ఎక్కువసార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ యొక్క కాఫీని కూడా మనం సర్వ్ చేయడం జరిగింది అనమాట. సో తూర్పు కనుమల్లో ఉన్న ఈ యొక్క లోయ కాఫీ తోటలకు ప్రసిద్ధి. వాతావరణం కారణంగా దీన్ని తరచుగా ఆంధ్రప్రదేశ్ ఊటీ అని కూడా అంటారు. ఎప్పుడు కూడా ఆంధ్ర ఊటీ అనుకో అంటే జనరల్గా ఆంధ్ర ఊటీ అని తినాలి హార్సిల్ హిల్స్, కానీ అప్పుడప్పుడు ఈ యొక్క అరకు వ్యాలీని కూడా మనం ఏంటామంటే ఆంధ్రప్రదేశ్ ఊటీ అంటాం. లంబసింగిని ఏమంటాం మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాం, ఆంధ్ర కాశ్మీర్ అంటాం. మరి ఆంధ్ర ఊటీ అని దేన్ని అంటారంటే జనరల్గా హార్సిల్ హిల్స్ అంటాం, కొన్నిసార్లు అరకు వ్యాలీ కూడా అంటూ ఉంటాం. విశాఖపట్నం అరకు రైలు మార్గంలో గాజు కప్పు ఇతర సదుపాయాలు ఉన్న కోచ్ను విస్టా డోమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విస్టా డోమ్ కోచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ట్రైన్లో జర్నీ చేసామనుకోండి, సో ట్రైన్ అంత గ్లాస్గా ఉంటుంది, బయట అందాలు మనం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అందుకనే ఆ యొక్క ట్రైన్ పేరు ఏమంటే మనకు విస్టా డోమ్ కోచ్ అండి, విస్టా డోమ్ కోచ్. ఆ యొక్క వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చెట్లు కానీ ఆ వాతావరణాన్ని కానీ మొదటి ట్రైన్ అయితే మరి చూడలేం కాబట్టి మొత్తం గ్లాస్ తయారు చేసి ఉంటుంది, మనం మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆ యొక్క ట్రైన్ పేరు ఉంటే విస్టా డోమ్ కోచ్. విస్టా డోమ్ కోచ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విస్టా డోమ్ కోచ్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ట్రైన్, special type of train coach in India designed to offer passengers panoramic views especially on scenic routes అనమాట. ఓకే, మరి చూస్తే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఒడిస్సాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. మరి అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్ చూస్తే ఇక వెస్టర్న్ ఘాట్స్ అనేది కూడా గుజరాత్లో ఉంది, మహారాష్ట్ర, గోవా, వాటితో పాటుగా ఈస్టర్న్ ఘాట్స్ అయినటువంటి కర్ణాటకలో, తమిళనాడుతో పాటుగా ఇక్కడ కేరళలో కూడా ఉన్నాయన్నమాట. సో ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. మరి విస్టా డోమ్ కోచ్ ఇది అనమాట, ఇది ట్రైన్ అనమాట. విస్టా డోమ్ కోచ్ అనేది లోపల కూర్చుని కూడా బయట అంతా గ్లాసే ఉంటుంది, అందరం బాగా చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు అనమాట. సో అరకు వ్యాలీలో ప్రత్యేక గ్లాస్ బోగి టూరిస్ట్ ట్రైన్ అనమాట. ట్రైన్ అనేది ద ఫస్ట్ విస్టా డోమ్ కోచ్ ఇన్ ఇండియా వాజ్ introduced in 2017 on the Visakhapatnam Araku route in Andhra Pradesh. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క విస్టా డోమ్ కోచ్ని ఏర్పాటు చేయడం జరిగింది 2017 సంవత్సరంలో. ఎక్కడి నుంచి ఎక్కడికంటే విశాఖపట్నం నుంచి అరకు రూట్కు ఈ యొక్క విస్టా డోమ్ కోచ్ను 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రైన్ ప్రవేశపెట్టడం జరిగింది. బొర్రా గుహలు అనంతగిరి కొండ శ్రేణిలో సముద్ర మట్టానికి 14 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. విలియం కింగ్ జార్జ్ చెప్పినా కదా, విలియం కింగ్ జార్జ్ ఏది మీనా. సో బొర్రా కేవ్స్ కనుక్కున్నాడు.
బొర్రా కేవ్స్, ఓకేనా. మరి బెలూమ్ కేవ్స్ ఎవరు కనుక్కున్నారు? ఫూట్. సో జార్జ్ 1807లో ఈ యొక్క గోల్ కనుక్కోవడం జరిగింది. లంబసింగి, ఇది మరి చాలా ఇంపార్టెంట్. లంబసింగి దక్షిణ భారతదేశంలో మంచు కురిస్తే ఏకైక ప్రదేశం ఇది. సో దక్షిణ భారతదేశంలోనే మంచు కురిసే ప్రదేశం ఏదైనా ఉందంటే అది లంబసింగి. ఇంకోటి దక్షిణ భారతదేశంలోనే మంచు కురుస్తున్న ఏకైక ప్రదేశం లంబసింగి. అందుకని మనం లంబసింగిని ఏమంటామంటే మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాం. ఆంధ్ర కాశ్మీర్, ఎందుకంటే కాశ్మీర్లో ఎప్పుడు కూడా మంచు కురుస్తూనే ఉంటుంది కదా, చాలా యుఎస్ సీజన్లో. ఆ సీజన్లో మనకు లంబసింగిలో కూడా మంచు కురుస్తుంది కాబట్టి దీన్ని లంబసింగి మనం ఏమంటామంటే మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాం. సో ఆంధ్ర ఊటీ అని, అరకు వ్యాలీ అంటాం. మరి దానికి ముఖ్యంగా ఏం అనాలంటే మనం అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య జిల్లాలోని హార్స్లీ హిల్స్ని అంటాం. చూసి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది డ్యాన్స్ దింసా. దింసా డ్యాన్స్ అనేది ట్రైబల్ డ్యాన్స్, వెరీ 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 ఇంపార్టెంట్ వన్. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రతి శని ఆదివారాల్లో రాత్రులు ఇక్కడ నిర్వహించే దింసా నృత్యం అరకు గిరిజనుల ప్రత్యేకత. 15 నుండి 20 మంది మహిళలు లాంఛనప్రాయమైనటువంటి జాతి దుస్తులు, ఓకే, మరియు వాళ్ళ యొక్క అనుచరులు, మగ అనుచరులతో ఉల్లాసంగా మోరి తుడుం మరియు డప్పు వంటి వాయిద్యాలు ఉపయోగిస్తూ అనుగుణంగా డ్యాన్స్ చేస్తారు. దీని పేరే దింసా. అడగచ్చు అనమాట, దింసా నృత్యంలో ఎంతమంది పాల్గొంటారు? 15 నుంచి 20 మంది తమ పార్ట్నర్స్తో కలిసి డ్యాన్స్ చేస్తారు. మరి ఈ యొక్క డ్యాన్స్లో ఏమి ఉపయోగిస్తారు అంటే మోరి, తుడుం మరియు డప్పు, వీటిని ఉపయోగించి ఇక డ్యాన్స్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. దింసా నృత్యం అరకు గిరిజనుల యొక్క ప్రత్యేకత. ఇది చాలా ఇంపార్టెంట్ నృత్యము. సో దింసా నృత్యంలో వాడే వాయిద్య పరికరాలు ఏమంటే మోరి, తుడుం మరియు డప్పు. మరియు చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్ర సమర యోధులకు మ్యూజియం కూడా ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారన్నమాట. నేను చూస్తే అరకు కాఫీ, దీనికి జే ట్యాగ్ రావడం జరిగింది. అరకు కాఫీ జే ట్యాగ్, అరకు కాఫీకి జే ట్యాగ్ రావడం జరిగింది 2019 సంవత్సరంలో. 2017 సంవత్సరంలో విస్టా కోచ్ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత 2 ఇయర్స్కు ఇక్కడ పండే అరకు వేల పండే కాఫీకి జే ట్యాగ్ లభించింది. ఇట్ రిసీవ్డ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ జే ట్యాగ్ ఇన్ 2019. అదే మాదిరిగా ఈ యొక్క అరకు కాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు తన యొక్క మన్ కీ బాత్లో కూడా ఈ యొక్క అరకు కాఫీని గురించి స్పెషల్గా ప్రస్తావించడం జరిగింది. అదర్ ఇండియన్ కాఫీస్ దట్ రిసీవ్స్ జే ట్యాగ్. మరి ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీతో పాటుగా భారతదేశంలో ఏ కాఫీకి ఇక జే ట్యాగ్ లభించింది అని కూడా చూద్దాం. చూస్తే ఇక్కడ కూర్గ్ అరబికా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వన్. కూర్గ్ అరబికా అనేది కర్ణాటక రాష్ట్రం నుంచి జే ట్యాగ్ పొందింది. కాఫీ, ఇవన్నీ కూడా కాఫీనే. మరి భారతదేశంలోనే అత్యధికంగా కాఫీ పండేది ఏదంటే కర్ణాటక. టీ అంటే అస్సాం గుర్తు రావాలి. టీ అయితే అస్సాం, కాఫీ అయితే కర్ణాటక. మరి కర్ణాటకలో పండే కాఫీ పేరు ఏం పేరంటే కూర్గ్ అరాబికా. ఇండియాలో అరకు కాఫీ అయితే కర్ణాటకలో కూర్గ్ అరాబికా. మరియు అంటే వయనాడ్ రోబస్టా అనేది మనకు కేరళలో పండే కాఫీ. ఓకే, సో వయనాడ్ రోబస్టా కేరళలో. అదే మాదిరిగా చికుంగలూర్ అరాబికా, ఇది కూడా కర్ణాటకలోనే. ఓకే, చిక్కునంగలూర్ అరాబికా, ఇదేమిది కూర్గ్ అరాబికా మరియు చిక్కునంగలూర్ అరాబికా, ఈ రెండు కూడా కర్ణాటకలో నుంచి పడినాయి. తర్వాత నెక్స్ట్ బాబా బుదరంగిసా అరబికా, ఇది కూడా కర్ణాటకలోనే. ఓకే, బాబా బుడంగిరిస్ అరబికా అంటే అరబికా ఉందంటే అది కర్ణాటక కాఫీని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ మాన్సూన్డ్ మలబార్ రోబుస్టా. ఓకే, సో రోబుస్టా ఇక్కడ ఉంది వైనాడ్ రోబుస్టా. ఇక్కడ వచ్చి మనకు మాన్సూన్డ్ మలబార్ రోబుస్టా, ఈ రెండు కూడా కేరళవి. సో రోబుస్టా వస్తే కేరళ, అరబికా వస్తే కర్ణాటక. ఓకే, మనది వచ్చేసి అరకు కాఫీ. ఇవి మన దేశం నుంచి కాఫీ ఉత్పత్తిలో జిఏ ట్యాగ్స్ పొందినవి ఏమిటి అంటే మనకు. మరి ఇవన్నీ కూడా మన ఇండియాలో జిఏ ట్యాగ్స్ పొందినటువంటి కాఫీ ఉత్పత్తులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి అరకు కాఫీ జిఏ ట్యాగ్ పొందింది. కర్ణాటక నుంచి 3 ఉన్నాయి,
కేరళ నుంచి 2 ఉన్నాయి. చూస్తే ముఖ్యంగా అరాబికా అని వచ్చింది అనుకోండి, కూర్గ్ అరాబికా, దెన్ చిక్కునంగళూరు అరబికా మరియు బాబా బుడంగిరిస్. ఓకే బాబా బుడంగిరిస్ అరబికా వస్తే కర్ణాటక, మరి వైనాడ్ రోబుస్టా మరియు మాన్సూన్ మలబార్ రోబుస్టా వస్తే కేరళ. సో ఈ 5 కాఫీ ఉత్పత్తులకు జే ట్యాగ్ అనేది పొందడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే టాప్ 3 ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాఫీ ఇండియాలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే కాఫీ ఉత్పత్తికి ఏది ఫేమస్ అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ అనేది కాఫీలో టాప్ పొజిషన్, ప్రొడక్షన్ టాప్ పొజిషన్లో ఉంది. 2వ పొజిషన్ వచ్చేసి వియత్నాం, 3 వచ్చేసి కొలంబియా. ఈ 3 దేశాలు ప్రపంచంలోనే కాఫీ ఉత్పత్తికి చాలా ఫేమస్. ఏంటి వరల్డ్లో? బ్రెజిల్, వియత్నాము, కొలంబియా. మరి ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7th ర్యాంక్. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రాల్లో ఇక కాఫీ ఉత్పత్తి ఉందంటే నెంబర్ 1 పొజిషన్ వచ్చేసి కర్ణాటక, తర్వాత పక్కన నుండి కేరళ, తర్వాత తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలు అంటే మొదటి ర్యాంక్ వచ్చేసి కర్ణాటక, 2వ ర్యాంక్ వచ్చేసి కేరళ, 3వ ప్లేస్ వచ్చేసి తమిళనాడు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇటిక పొంగల్ ఫెస్టివల్, చాలా ఇంపార్టెంట్ వన్. ఇటిక పొంగల్ ఫెస్టివల్, తిమ్సా నృత్యం డ్యాన్స్ ఇక్కడ ఫెస్టివల్. ఏ ఫెస్టివల్ ఇది? ఇటిక పొంగల్ అనేది ఈ యొక్క జిల్లా యొక్క ప్రత్యేక పండుగ. ఇటిక పొంగల్ అనేది ఈ ప్రాంతంలో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఇటిక పొంగల్ ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్, వ్యవసాయ ఆధారిత ఫెస్టివల్. హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ఎవరు చేస్తున్నారు? ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ అరకు వ్యాలీ. సో అరకు వ్యాలీలో ఉన్నటువంటి గిరిజన తెగల వాళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్ అనేటువంటి ఇటుక పొంగల్ జరుపుకోవడం జరుగుతుంది. ఇట్స్ అ టైమ్ ఫార్ కమ్యూనల్ ఫీస్ట్స్, ట్రెడిషనల్ డాన్సెస్ లైక్ తిమ్సా అండ్ రిచువల్స్ టు ఆనర్ ది హార్వెస్ట్ అండ్ ద గాడ్స్. ద ఫెస్టివ్ ఈజ్ టైపికల్లీ సెలబ్రేటెడ్ ఇన్ ఏప్రిల్. ఈ యొక్క ఇటుక పొంగల్ అనే దాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జనరల్గా అంటే ఏప్రిల్ మంత్ జరుపుకోవడం జరుగుతుంది. అరకులోయలో జరిగే ఇటుక పొంగల్ పండుగ వేట పండుగ ప్రసిద్ధి చెంది. వేట అంటే ఇలా గిరిజనులు కాబట్టి కొండలకు వేటకు వెళ్తారు. ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క ఇటుక పొంగల్ జరుపుకుంటారు అనమాట, ప్రసిద్ధి. ఈ సమయంలో ప్రజలు తమ వ్యవసాయ కార్యకలాపాలను ముగించుకొని సమీపంలోని అడవులలో వేట ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అంటే ఏప్రిల్ వరకు తమ యొక్క పంటలన్నీ పండించుకుంటారు. ఇంకా తర్వాత పంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ సర్ది పెట్టేసి ఇంట్లో పంటలన్నీ కూడా ఇప్పుడు ఇంకా వేటకి వెళ్తారు అడవి లోపలికి. అప్పుడు జరుపుకునే పండుగ పేరే ఇటిక పొంగల్. నెక్స్ట్ చూస్తే అరకు గిరిజన మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం అని కూడా అనడం జరుగుతుంది. ట్రైబల్ మ్యూజియం అనేది కూడా ఈ యొక్క జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. గిరిజన స్వాతంత్ర వీరుల చరిత్రను భావితరాలకు అందించి వాటి స్ఫూర్తి నింపే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన మ్యూజియమే ఇది. ఆంధ్ర కశ్మీర్గా పేరుగాంచినటువంటి లంబసింగికి సమీపంలో 35 కోట్లతో ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను గిరిజన పోరాట సంస్కృతి ప్రతిబింబించే అత్యధిక సదుపాయాలతో ఈ యొక్క మ్యూజియం నిర్మాణం జరుగుతూ ఉందన్నమాట. మరి అల్లూరి సీతారామరాజుతో పాటుగా ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో గర్జించినటువంటి గిరిజన యోధులు మల్లు ధర, గంటం ధర విగ్రహాలు కూడా ఏర్పాటు కావడం ఉన్నాయన్నమాట. ఓకే, అంటే అల్లూరి సీతారామరాజు గారితో పాటుగా ఆయనకు సహాయంగా కుటుంబీయంగా ఉన్నటువంటి మల్లు ధర అయితేనేమి, గంటం ధర అయితేనేమి వాళ్ళకి విగ్రహాలు కూడా ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. చూస్తే గిరిజన జీవనాల గిరిజనుల జీవన విధానం అయితేనేమి గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. చూస్తే సీతమ్మ కొండ లేదా అర్మకొండ చాలా ఇంపార్టెంట్ ఉంది మిత్రమా. సో ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన శిఖరం ఇది. మనం అంటూ ఉంటాం ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది మనకు? కాశ్మీర్. ఇండియాలో కాంచన్జంగా. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది అంటే మనకు అర్మకొండ లేదా సీతమ్మ కొండ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన పర్వత శిఖరం అర్మకొండ. సో అర్మకొండకు మరొక పేరు ఉంటే ఆర్మకొండ, ఆల్సో నోన్ యాజ్ సీతమ్మ కొండ, ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ రేంజ్. ఓకే, ఈస్టర్న్ ఘాట్ రేంజ్ అండ్ లొకేటెడ్ ఇన్ గోదావరి రివర్ బేసిన్. గోదావరి పరివాహక ప్రదేశం అయినటువంటి ఈస్టర్న్ ఘాట్స్లో ఈ యొక్క సీతమ్మ కొండ లేదా అర్మకొండ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వత శిఖరం.
ఇట్స్ హైట్ ఈజ్ 1680 మీటర్స్ అనమాట. ఇప్పుడు చూస్తే ఒకసారి మనం చూసినట్లే ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఎవరెస్ట్. దీనికి ఎత్తు అంటే 8849 మీటర్స్ ఉంది. సో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది పీక్ అంటే 8814 మీటర్స్ ఉంది. ఇండియాలో ఏదంటే మనకు కాంచనజంగా, ఇది 8849 అయితే ఇది వచ్చేసి మనకు 8586 మీటర్స్ ఉంది. మనకు ఇండియాలో ఎత్తైన శిఖరం ఏదంటే కాంచనజంగా. మరి సౌత్ ఇండియాలో ఏదంటే అనముడి, ఎర్నాకుళం డిస్టిక్ ఆఫ్ కేరళ. అనముడి ఏమున్నది, అనముడి. సో ప్రపంచంలో ఎవరెస్ట్, భారతదేశంలో కాంచనజంగా, సౌత్ ఇండియాలో కేరళలోనే అనముడి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జిందగడ పీక్ ఆల్సో నోన్ యాజ్ సీతమ్మకొండ పీక్, ఆల్సో నోన్ యాజ్ అర్మకొండ. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని హైయెస్ట్ పీక్ ఏదంటే జిందగడ పీక్ ఆల్సో నోన్ యాజ్ అర్మకొండ లేకుంటే సీతమ్మకొండ. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ యొక్క పీక్స్. మరి చూస్తే ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పీక్ ఏం చెప్పినాం, సీతమ్మకొండ, అర్మకొండ లేకుంటే జిందగడ. మరి హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది, హైయెస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడుందంటే మన తిరుపతి జిల్లాలోని తలకోన. సో తిరుపతి జిల్లాలోని తలకోనలో మనకు హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ పేరు తలకోన వాటర్ ఫాల్. మరి హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే సీతమ్మకొండ లేదా అర్మకొండ లేకుంటే జిందగడ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే పాపికొండ నేషనల్ పార్క్, పాపికొండ జాతీయ ఉద్యానవనం, పాపికొండ నేషనల్ పార్క్. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 పార్క్స్ ఉన్నాయి. 3 నేషనల్ పార్క్స్ ఉంటే ఆ 3 నేషనల్ పార్క్స్లో మనకు ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్ పేరే పాపికొండ. అక్కడ పాపికొండల నుంచి వచ్చిందే మనకు పాపికొండ. మరి ఆ 3 ఏమున్నాయని చూస్తే ఒకసారి నేషనల్ పార్క్స్ ఆంధ్రప్రదేశ్ 3 ఏది చెప్పినాం, ఒకటి పాపికొండ నేషనల్ పార్కు, 2 వచ్చేసి రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు, 3 వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. చూస్తే ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్ చేసి మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ చేసి మనకు కడప జిల్లాలో ఉంది. మరియు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఎక్కడుందంటే తిరుపతిలో ఉంది, శేషాచల హిల్స్ అనమాట. మరి ఇక పాపికొండ నేషనల్ పార్క్ ఒకసారి చూస్తే పాపికొండ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ రాజమండ్రి ఇన్ ద పాపి హిల్స్లో ఉంది కాబట్టి ఇది పాపికొండలు వచ్చింది. పాపి హిల్స్ ఆఫ్ ద అల్లూరి సీతారామరాజు అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్. It is an important bird and biodiversity area and home to some endangered species of its flora and fauna. ఓకే, ఈ యొక్క పాపికొండల్లో అంతరించిపోయేటువంటి జంతువులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. అదే మరి ఇది బర్డ్కి చాలా ఫేమస్. ఓకే, ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా అనమాట ఇది పాపికొండ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో పాపికొండ నేషనల్ పార్కు, రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు, వెంకటేశ్వర నేషనల్ పార్క్. మన ఆంధ్రప్రదేశ్లోని 3 నేషనల్ పార్క్స్లో ఈ 3 కూడా ఇవన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇక పాపికొండ జాతీయ ఉద్యానవనం తర్వాత తూర్పు కనుమలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాలోని పాపికొండలు రాజమహేంద్రవరం సమీపంలో ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన పక్షి మరియు జీవ వైద్య ప్రాంతం అన్నమాట. అంతరించిపోతున్న కొన్ని జాతుల వృక్ష జంతుజల నిలయం ఈ పాపికొండ నేషనల్ పార్క్. పాపికొండ వన్యప్రాణుల అభయారణ్యం 1978లో స్థాపించబడింది. 2008 సంవత్సరంలో దీన్ని జాతీయ పార్కుగా గుర్తించబడింది అనమాట. చూస్తే నెక్స్ట్ లంబసింగి, ఆంధ్ర కాశ్మీర్ అని పేరు ఉన్నటువంటి లంబసింగి అనేది కూడా ఎక్కడుందంటే మనకు అల్లూరి జిల్లాలోని మనకు ఉంది. ఆంధ్ర కాశ్మీర్ అనేటువంటి లంబసింగి. సో లంబసింగి అనేది లంబసింగి ఈజ్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ చింతపల్లి మండల్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇది అడుగుతున్నాడు. లంబసింగి ఏ జిల్లాలో ఉందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఏ మండలము అంటే చింతపల్లి మండల్. ఓకే, అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉన్నటువంటి లంబసింగి అనే ఒక చిన్న ఊరే ఇది. ఇక్కడ మంచు కురుస్తుంది అనమాట. ద కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా దీని పిలవడం జరుగుతుంది. లంబసింగి పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. చలికాలంలో ఇక ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. కాఫీ, మిరియాలు, స్ట్రాబెర్రీ తోట ఇక్కడ ఉన్నాయి. లంబసింగిని కొర్రబయలు అని కూడా పిలుస్తారు. ఓకే, సో లంబసింగిని కొర్రబయలు అని కూడా పిలుస్తారు. కొర్ర అంటే కర్ర అని అర్థం. ఎందుకంటే మనం
ఈ చలిలో బయట పడుకుని అనుకోండి, చలిలో బయట పడుకునే మనకు కాళ్ళు నీళ్ళకపోతాయి కదా, అంటే ఒక కట్టెలాగా తయారవుతాం కదా, కట్టెలాగా తయారవుతాం. సో చలికి బయట పడుకుంటే, మంచులు పడుకుంటే మనం ఒక శవంలాగా గట్టి నిలబడిపోతాం, కర్రలాగా అయిపోతాం అనమాట. అందుకనమాట ఇక లంబసింగి. సో లంబసింగిని కొర్ర బయలు అంటారు. ఏమంటారు? కొర్ర బయలు. బయట పడుకుంటే కర్రలాగా అయిపోతాం అని కూడా పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, సో బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఏదంటే లంబసింగి, అల్లూరి సీతారామరాజు జిల్లా. మరి కనిష్ట ఉష్ణోగ్రత అంటే గరిష్ట ఉష్ణోగ్రత ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్లో. మరి ఇది ఏది అంటే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ఎక్కడుందంటే రెంటచింతల, గుంటూరు జిల్లాలో ఉంది ఇది. ఓకే, సో మన రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు ఇది ఎక్కడ ఉందంటే లంబసింగి, అది అల్లూరు జిల్లాలో ఉంటే, మరి గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుందంటే మనకు రెంటచింతల, గుంటూరు జిల్లాలో మనకు ఉందన్నమాట. చూస్తే అనంతగిరి, సో అనంతగిరి హిల్స్ అనమాట. అది అరకు లోయకి వెళ్ళే మార్గంలో ఉన్న అనంతగిరి కొండలు దేనికి ఫేమస్ అంటే కాఫీ తోటలు ఫేమస్. కాఫీ తోటలు అరకు లోయలో 20 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రభుత్వ పళ్ళ తోటలు, ప్రభుత్వం పండ్ల తోటలు, మరి మల్బరీ తోటలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వ సిల్క్ ఫారం ఉన్న ఒక ఎక్స్ప్లోరేటరీ ప్రదర్శన క్షేత్రం ఇక్కడ ఉందన్నమాట. అనంతగిరి కొండల్లో ఉన్న విస్తారమైన కాఫీ తోటలు, అనేక జల ప్రాంతాలు, వీటిలో తాడిమాడి జలపాతాలు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటివి అన్నమాట. తర్వాత చూస్తే ఇక్కడ ముఖ్యమైన నదులు ఏమున్నాయి సార్ చూద్దాం. ఎందుకంటే మిత్రులు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ముఖ్యంగా మన అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఇది స్పెషల్ జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా, నంద్యాల జిల్లా, ఇవి కూడా కొన్ని స్పెషల్, అంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ న్యూస్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. సో ముఖ్య నదులు ఏమన్నా ఇక్కడ మనకు గోదావరి నది ఉంది, గోస్తాని నది, మచ్చికండ నది, నాగర్ నది. ఈ 4 నదులు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. గోదావరి నది అందరికి వెళ్ళినగా, గోస్తాని ఏం చెప్పినాం, గోస్తాని నది పుట్టుక ఎక్కడ చెప్పినాం, బొర్రా కేవ్స్ అని చెప్పినాం కదా. మచ్చికండ్ నవలి, మరి మచ్చికండ్ మనకు గుర్తు, మచ్చికండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గుర్తు రావాలి. సో మచ్చికండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్ర రెండు కూడా కాంబినేషన్లో ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఆంధ్ర మరియు ఒడిశా రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్ట్ ఏదంటే మనకు మచ్చికండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. మచ్చికండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మచ్చికండ్ నది మీద కట్టబడింది అనమాట. విచ్ బికమ్స్ సీలేరు కూడా దీన్ని. సో మచ్చికండ్ ప్రాజెక్ట్ లేకుంటే సీలేరు అని కూడా అంటాం దీన్ని. గోదావరి, గోస్తాని, మచ్చికండ్, నాగావళి. గోదావరి రివర్ ఫ్లోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్లో కూడా ఉంది. ఓకే, కర్ణాటక అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ది పుదుచ్చేరి. ఒకసారి చూస్తే గోస్తాని చూద్దాం. గోస్తాని నది, ఓకే, గోస్తాని నది ఇది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలో పుడుతుంది. తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలో పుడుతుంది. ఓకే, తూర్పు కనుమలలోని ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్లో ఈ గోస్తాని పుడుతుంది. బొర్రా కేవ్స్. ఆ తర్వాత ఇది విజయనగరం, విశాఖపట్నంలో గుండా ప్రవేశిస్తుంది. తర్వాత భీమునిపట్నం వద్ద బంగాళాఖాతం కలుస్తుంది. భీమునిపట్నం వద్ద బంగాళాఖాతం కలుస్తుంది ఇదనమాట. బొర్రా గుహలు దీని జన్మస్థానంలో ప్రవాహం వల్ల సున్నప్రాయ కోతకు భావించడానికి చెప్తారన్నమాట. సున్నప్రాయ కోత వల్ల అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దర్శన మిత్రమా, ఇది మనకు అల్లూరి సీతారామరాజు గారి జిల్లా గురించి మనకి ఇంపార్టెంట్ ఇది.